అందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షన సిఆర్డీఏ మీటింగ్ జరిగింది. దాంట్లో లండన్ నుంచి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్స్ తీసుకురావడం జరిగింది. ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీకి అంటే సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు వాటికి సంబంధించిన రెసిడెన్షియల్ వాటికి మొత్తం మనం 1400 ఎకరాల యాక్చువల్గా పెట్టడం జరిగింది. దాంట్లో ఇప్పటికే నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ అనేక డిజైన్లు తీసుకొచ్చి సీఎంకి చూపించారు. అయితే ఈరోజు సీఎం గారు ఆ డిజైన్స్ అన్నీ చూసి ఆ డిజైన్స్లో హైకోర్టుకి ఏముండాలి, అసెంబ్లీకి ఏముండాలని దాన్ని ఫైనలైజ్ చేశారు. అంతకుముందు అసెంబ్లీకి వాళ్ళు గోపురం డిజైన్ యాక్చువల్గా ఫైనలైజ్ చేస్తున్నారు. మన టెంపుల్లో ఆ గోపురం యొక్క ఒక షేప్ని ఈరోజు వాళ్ళు హైకోర్టుకు 3వ డిజైన్ తెచ్చారు. అంతకుముందు 2 డిజైన్స్ ఇచ్చారు. సీఎం గారు ఇంకా కొన్ని డిజైన్స్ తీసుకురామంటే ఈరోజు హైకోర్టుకి డైమండ్ షేప్లో తీసుకొని వచ్చారు. అయితే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ అసెంబ్లీ డిజైన్స్ని, హైకోర్టు డిజైన్స్ని రెండింటిని చూసి ఫైనల్గా హైకోర్టుకి ఏదైతే డైమండ్ డిజైన్ తెచ్చారో ఆ డిజైన్ని హైకోర్టుకు కాకుండా దాన్ని కొంత మాడిఫై చేసి కోహినూర్ డైమండ్ అనేది మన గుంటూరు జిల్లాదే, ఇక్కడి నుంచి పోయింది. ఇక్కడి నుంచి నిజామ్స్ తీసుకుపోవటం, తర్వాత డిఫరెంట్ ప్లేసులు పోవటం, ఈరోజు లండన్ మ్యూజియంలో ఉంది. అందువల్ల కోహినూర్ డైమండ్ మోడల్లో దానికి దగ్గరలో ఆ మోడల్లో ఈరోజు అసెంబ్లీని ఫైనలైజ్ చేశారు. అదేవిధంగా హైకోర్టుకి అంతకుముందు అసెంబ్లీకి ఏదైతే గోపురం డిజైన్ ఫైనలైజ్ చేస్తున్నారో స్తూపాకారం, దాన్ని హైకోర్టుకి యాక్చువల్గా ఫైనలైజ్ చేయమని ఈరోజు ఫైనల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో యాక్చువల్గా హైకోర్టులో డిఫరెంట్ ఫ్లోర్స్ పెట్టారు, 6 ఫ్లోర్స్ ఇన్సైడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, 4 కార్నర్స్లో 4 బిల్డింగ్లు పెట్టి ఒక కార్నర్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, తర్వాత ఇంకొక కార్నర్లో అసెంబ్లీ, మరొక కార్నర్లో సెంట్రల్ హాలు, మరొక కార్నర్లో కౌన్సిల్. అంటే 4 పక్కల్లో ఒక పక్క సెంట్రల్ హాల్కి రైట్ సైడు కౌన్సిల్ హాలు, లెఫ్ట్ సైడు అసెంబ్లీ హాలు, ఎదురుగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4 పెట్టారు. అదేవిధంగా 3rd ఫ్లోర్లోకి పోయాలకే 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో మ్యూజియము, 3rd ఫ్లోరు, 2nd ఫ్లోర్లో లైబ్రరీ, అదేవిధంగా 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ పోయే లోపల హైకోర్ట్స్ కూడా 4th ఫ్లోర్లో 16 పెట్టారు, 5th ఫ్లోర్లో 20 పెట్టారు. ఆ విధంగా ఇప్పుడు నేను మాట్లాడేది హైకోర్టులో సెంట్రల్ హాల్ కూడా సారీ అసెంబ్లీలో చెప్తాను. అసెంబ్లీలో 4 పక్కల 4, ఒకటి అడ్మినిస్ట్రేషను, ఇంకోటి వచ్చి అసెంబ్లీ, దాని పక్కన సెంట్రల్ హాలు, దాని పక్కన కౌన్సిల్ హాల్. అంటే సెంట్రల్ హాల్కి రైట్ సైడ్ కౌన్సిల్ హాలు, లెఫ్ట్ సైడ్ అసెంబ్లీ, సెంట్రల్ హాల్కి ఎదురుగా అడ్మినిస్ట్రేషన్ 4 పెట్టారు. దాని పైకి పోతే 1st ఫ్లోరు, సెంట్రల్ ఫ్లోర్ తీసుకుంటే వాటిల్లో మినిస్టర్స్, అంటే ఈ 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్స్ తీసుకుంటే వాటిల్లో మినిస్టర్స్ ఛాంబర్స్ పెట్టారు, సీఎం ఛాంబరు, స్పీకర్ ఛాంబరు, చైర్మన్ ఛాంబర్స్ పెట్టారు. దాని పై ఫ్లోర్కి పోతే అక్కడ లైబ్రరీ,
మీటింగ్ హాల్స్ వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఇంటర్నల్లో ఏ ఫ్లోర్ లేదనేది ఈరోజు అసెంబ్లీ మొత్తం 6 ఫ్లోర్స్ వస్తుంది. అవును, సెంటర్లో పీపుల్స్ ప్లేస్ ఉంటుంది. అది యాక్చువల్గా అంటే ఒక రౌండ్ షేప్ తీసుకొచ్చారు. యాక్చువల్గా దాని లోపల చుట్టూ తిరుగుతూ పైకి పోతారు. పైనుంచి వ్యూవింగ్ గ్యాలరీ పెట్టారు టాప్లో. ఫైనల్గా టాప్లో వ్యూవింగ్ గ్యాలరీ, దాని కింద వచ్చి యాక్చువల్గా మ్యూజియం, టాప్ ఫ్లోర్ కింద మ్యూజియం పెట్టారు. హైట్ డిఫరెంట్ హైట్స్ తీసుకొచ్చారు. అది ఇంకా మైక్రో లెవెల్ ప్లానింగ్ వాళ్ళు నెక్స్ట్ మీటింగ్లోకి తీసుకొస్తారు. ఎస్ఎఫ్టీ టోటల్గా అది 4,50,000 వస్తుంది. ఇది మొత్తం ఇప్పుడు అసెంబ్లీ, సెక్రటరియేటు ఈ రెండు కలిసి 250 ఏకర్స్లో వస్తుంది. పక్కనే వస్తాయి. నెక్స్ట్ హైకోర్టుకు వచ్చేళ్ళకే, హైకోర్టు కూడా 4 ఫ్లోర్లుగా డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో కొందరు రిజిస్ట్రార్స్ ఉంటారు. ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్స్, ఆ ప్రాసెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీ, మీటింగ్ హాల్స్, పబ్లిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు జడ్జెస్ ఛాంబర్స్. సెకండ్ ఫ్లోర్లో 16 జడ్జెస్ ఛాంబర్స్ అండ్ కోర్ట్స్, వాళ్ళకి సంబంధించిన కోర్ట్స్. నెక్స్ట్ ఫ్లోర్లో కూడా 20 కోర్ట్స్, వాళ్ళకి సంబంధించిన ఛాంబర్స్, కోర్టుకు వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ హాల్స్. నెక్స్ట్ ఫ్లోర్లో చీఫ్ జస్టిస్ కోర్టు, ఛాంబర్స్, జడ్జెస్ మీటింగ్ హాల్స్. ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీన్ని రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ చేసి మళ్ళీ వాళ్ళ సలహాలు తీసుకొని ఎల్లుండి మళ్ళీ తిరిగి సీఎం దగ్గరికి వస్తారు. మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ సీఎం దగ్గర దీని మీద రివ్యూ ఉంది. ఎల్లుండి అయిన తర్వాత ఫైనల్గా ఒక డెసిషన్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళు మైక్రో లెవెల్లో ప్లాన్ చేయటం. అంటే ఈచ్ రూమ్ సైజు, మినిస్టర్ రూమ్ కావచ్చు, ఛాంబర్ సైజు కావచ్చు, ఇవి మైక్రో లెవెల్లో. అందుకే రేపు జిఐడి వాళ్ళతో వాళ్ళొక టీం, లండన్ టీము, నార్మన్ ఫాస్టన్ టీం కూర్చుంటున్నారు. జిఐడి వాళ్ళతో కూర్చొని సెక్రటరియట్లో మినిస్టర్స్ ఛాంబర్స్ కానీ, సెక్రటరీ ఛాంబర్స్ కానీ, హెచ్ఓడి ఛాంబర్స్ కానీ, మిగతా ఆఫీసర్ల ఛాంబర్స్ కానీ ఎంతంత సైజు ఉండాలి, ఎన్ని ఉండాలి, దాన్ని మొత్తం డీటెయిల్గా రేపు జిఐడి వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. దాని ప్రకారం సెక్రటరియట్ కూడా డిజైన్ చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. నార్మన్ ఫాస్టర్ అండ్ చంద్రశేఖర్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్. హైకోర్టు తర్వాత వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ క్వార్టర్స్, హైకోర్టుకి సంబంధించిన అదర్ కోర్ట్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా కలిసి 250 ఎకరాలు వస్తాయి. 250 జస్టిస్ సిటీ. హైకోర్టు సుమారుగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం 6 lakhs స్క్వేర్ ఫీట్లో వస్తుంది. డిజైన్ అది కాదు, డిజైన్ కాకుంటే వర్క్ ఎప్పుడు అంటే డిజైన్ చేస్తున్నారు, ఫాస్టప్ చేస్తున్నారు. చెప్పాను 40 days పడుతుంది. పోయినసారి కూడా చెప్పాను. ఆ యొక్క నేపథ్యంలోనే అడుగులు వేస్తూ ఉన్నాం. 40 days టార్గెట్ పెట్టుకొని సుమారుగా అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే డిజైన్స్ అన్నీ కూడా September 15th ఇస్తామన్నారు యాక్చువల్గా అసెంబ్లీది. అయితే మనం ఏంటంటే September 1st మనం అడుగుతున్నాము.
యాక్చువల్గా ఈరోజు సీఎం గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఫైనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సఫిషియెంట్గా డిస్కస్ చేసాం, డిస్కషన్స్ అన్నీ అయినాయి, ఒక ఐడియాకి వచ్చాం కాబట్టి దీన్ని ఫాస్ట్ అప్ చేయమని వీలైనంత వరకు. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఫైనల్ అయింది, కాన్సెప్ట్ ఫైనల్ అయిన తర్వాత మైక్రో లెవెల్లో ఇంటర్నల్ డిజైన్స్ నెక్స్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి వచ్చారు. అది అవతానే వెంటనే యాక్చువల్గా వాళ్ళు స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తారు. స్ట్రక్చరల్ డిజైన్, ఆ స్ట్రక్చరల్ డిజైన్ ముందు ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఇంకా మైక్రో లెవెల్లో ఫినిషింగ్ అంటే వేసే యొక్క మెటీరియల్, ఏ మెటీరియల్ అనేది నెక్స్ట్ స్టేజ్ ఇస్తారు. అంటే వాళ్ళు సెప్టెంబర్ 15th అని నిన్న యాక్చువల్గా ఇచ్చారు. మనం సెప్టెంబర్ 1st మనం అడుగుతున్నాం అంతే. సెప్టెంబర్ 1st, సెప్టెంబర్ 15th వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు వీ విల్ స్టార్ట్ ఇట్. ఓవరాల్ మాస్టర్ ప్లాన్ యాక్చువల్గా వాళ్ళు పోయినసారి ఏదైతే చూపించారో దాని మీద డిస్కషన్ జరిగింది. అయితే సీఎం గారు కొన్ని చిన్న సజెషన్స్ ఇచ్చారు. మళ్ళీ ఎల్లుండి యాక్చువల్గా దాని మీద ఫైనల్గా డిస్కషన్. ఇవాళ జరిగినంత ఎక్కువగా హైకోర్టు అండ్ అసెంబ్లీ మీద జరిగింది. ఎల్లుండి కూర్చొని మాస్టర్ ప్లాను ఇంకా డీటెయిల్గా ఫైనల్ ఇచ్చేది. ఓకే, ఎల్లుండి చూపిస్తాం. అసెంబ్లీది ఆల్రెడీ నీకు చూపించిందే ఇప్పుడు హైకోర్టుకు మారింది. లాస్ట్ టైం మీకు ఇచ్చిందే మీరు పేపర్లో టీవీలో వేశారు, అది శుభాకారం. అదే